ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి కలిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా ఈ ఉత్తరం అనే కార్యక్రమంలో గత భాగాలలో దేవుని జ్ఞానమును మీరు నేర్చుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ భాగంలో కూడా మరొక ప్రశ్నకు సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. ఈ ప్రశ్న ఇశ్రాయేలీయులు పొందినటువంటి స్వాస్థ్యములను గూర్చి కొందరికి కలిగినటువంటి ప్రశ్న. దేవుడు అబ్రహామును ఒక దేశమును చూపించి అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ దేశం పేరు కనాను. అబ్రహాము తన యావదాస్తిని తీసుకుని తన కుటుంబంతో పాటుగా కనానుకు వెళ్ళి అక్కడ నివసించినప్పుడు దేవుడు అబ్రహాముతో, నీ గర్భమున పుట్టబోయే సంతానమునకు వారి ద్వారా రాబోయేటువంటి అనేక ప్రజలకు నేను ఈ భూభాగాన్ని స్వాస్యంగా ఇస్తాను. వారు నా ప్రజలను పిలువబడతారు. వారి ద్వారా నేను సర్వలోకానికి పరిచయం కావాలి, తెలియబడాలి. లోకము దేవుణ్ణి ఎరగాలంటే ముందుగా నీవు నన్ను తెలుసుకున్న దానిని బట్టి నీ ద్వారా వచ్చిన సంతతి ద్వారా సర్వలోకము నన్ను తెలుసుకోవాలి అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని సందర్భాలు కొందరికి సందేహాలను పుట్టించాయి. వాటికి ఈరోజు ఈ భాగంలో పూర్తిగా సందేహ నివృత్తి చేస్తాను. చక్కగా మీరంతా ఆద్యంతం పరిశుద్ధ గ్రంథమును చెంతనే ఉంచుకొని దేవుని ఆలోచనలలో ఆయన యొక్క జ్ఞానమును నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారికి కలిగినటువంటి ప్రశ్న, ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం కనిపిస్తోంది. అలాగే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనంలో స్టెఫను గారు గత చరిత్రను గూర్చి నాటి యూదులతో ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి అసలు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ పితరులైన వారు, విశ్వాసంలో ఉన్నవారు, దేవుని కొరకు బ్రతికిన వారు భూమి మీద స్వాస్యమును ఏ విధంగా చూచారు అనేది వ్రాయబడింది. ఈ మాటలను చదివినటువంటి కొందరు ఒక మాటకు మరో మాట పొంతన లేనట్టుగా ఉన్నదని, అసలు దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వారి తరువాత వచ్చినటువంటి సంతతికి అనగా ఇశ్రాయేలీలందరికీ స్వాస్యాన్ని ఇచ్చాడా, స్వాధీనపరిచాడా లేక లేదా అని ప్రశ్నిస్తున్నారు. స్వాస్యమా, స్వాధీనమా, ఏది కాదా అంటూ వ్యంగ్యంగా అడుగుతున్నారు. బైబిల్లోని దేవుని మనస్సు అర్థం కాకపోతే వ్రాయబడినటువంటి మాటలు అస్సలు అర్థం కావు. పైపైన పరిశుద్ధ గ్రంథమును చదవటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సమయం వృధాయే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పరిశుద్ధ గ్రంథమును చదివి గ్రహించి నేర్చుకోవాలంటే లోతులకు వెళ్ళి పరిశోధన చేయాలి. దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. దీనివలన లాభం ఏంటి? మన ఆత్మలను మనం రక్షించుకోగలం. భూమి మీద పైసలు వస్తాయని కాదు, నలుగురిని బట్టి ధనాన్ని సంపాదించుకుంటామని కాదు, మన ఆత్మను మనం రక్షించుకోగలం. కనుక బైబిల్ లోతులకు వెళ్ళి అర్థం చేసుకోగలిగితే స్పష్టమైన జ్ఞానము దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. అది కూడా ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమవుతుందని ప్రాథమికంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక వాక్య భాగంలోనికి మనం వెళ్ళి వారికి తలెత్తినటువంటి ప్రశ్న, వారికి సందేహంగా ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, వాటికి మనం చక్కగా సమాధానాలను దేవుని యొద్ద నుండి వారికి తెలియచేద్దాం. ఇంకనూ తెలియని అనేక మంది వీటిని నేర్చుకోవాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను. మొట్టమొదట
ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. ఇది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. అబ్రహాము గారితో దేవుడు ఏమంటున్నాడు చూడండి. నీవు నివసిస్తున్నటువంటి ఈ దేశాన్ని అనగా కనాను దేశాన్ని, కనాను దేశం అనగా కనానీయులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం కనుక కనాను ప్రాంతం, కనాను దేశం అని ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. అందుకే కనాన్ ఎవరు? నోవహు కుమారుల్లో కుమారుడు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. హాము అనేటువంటి కుమారుడు నోవహు యొక్క శాపమునకు బలైపోతాడు. నోవహు యొక్క శాపమునకు బలైపోతాడు. ఈ హాము కుమారుడే కనాను. నాటి కాలంలో నోవహు కనానును శపిస్తాడు. అంటే కనాను నోవహుకు మనుడవుతాడు. అయితే హాము కుమారుడు, షేము, హాము, యాపెతు అనే 3 కుమారులు హాము కుమారుడు. నోవహు తరువాత హాము, హాము తర్వాత కనాను. ఈ కనాను వంశం, ఈ కనాను ద్వారా వచ్చినటువంటి పిల్లలందరూ కూడా కనానీయులు, కనాను దేశంలో నివసించేవారు. వారితో పాటుగా కొందరు పెరిజ్జీయులు, కొందరు హివ్వీయులు, కొందరు యెబూసీయులు, ఇలా మిగిలిన జాతుల వారు కూడా నివసించేవారు. మెజారిటీ కనానీయులు నివసించేవారు. ఈ ప్రాంతంలో అబ్రహాము తన యావదాస్తుని తీసుకొని బయలుదేరి వచ్చి నివసించాడు. దేవుని మాటను అతడు శిరస వహించి ఈ ప్రాంతానికి వచ్చి నివసించాడు. మొట్టమొదట అబ్రహాం ఎక్కడ ఉండేవాడు? అబ్రహాము గారి ప్రారంభ కాలంలో తెరహు గారు ఇంకా బ్రతికున్నప్పుడు అబ్రహాము గారు, హారాను గారు, నాహోరు గారు వీరందరూ కూడా తమ తండ్రి అయినటువంటి తెరహుతో ఎక్కడ ఉండేవారంటే కల్దీల ఊరను పట్టణంలో ఉండేవారు. దానికి మెసొపొతేమియా అనేటువంటి పేరు కూడా ఉంది. అక్కడ నుండి వారు హారాను మరణించిన తర్వాత, తండ్రి కంటే ముందుగా హారాను మరణిస్తాడు కదా, హారాను మరణించిన తర్వాత అక్కడి నుండి వారు హారానికి వచ్చేస్తారు. అంటే వారు వచ్చినటువంటి ప్రాంతానికి తర్వాత హారాన్ అనే పేరు పెట్టబడింది. హారాను మట్టుకు వస్తారు. హారానులో తమ తండ్రి అయినటువంటి తెరహు మృతి చెందుతాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి హారాను నుండి అబ్రహాము తన వారందరూ, లోతు తన వారందరూ బయలుదేరుతారు. బయలుదేరి వచ్చి కనానును చేరుకుంటారు. అంటే మొట్టమొదట అబ్రహాము గారు కల్దీల ఊరని పట్టణంలో ఉండేవారు, మెసొపొతేమియాలో ఉండేవారు. ఆ తర్వాత హారానుకు వచ్చారు. ఆ తర్వాత కనానుకు వచ్చారు. కనాను దేశంలో కరువు వస్తుంది ఒకానొక సందర్భంలో. అప్పుడు అబ్రహాము గారు ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఆ తర్వాత మరలా కనాను దేశానికి వచ్చేస్తారు. కనాను దేశంలో అబ్రహాము గారు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలు ఇవి. ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనం. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీకును నీ సంతతికిని ఈ కనాను దేశాన్ని, ఇప్పుడు నీవు నివసిస్తున్నటువంటి దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను. స్వాస్థ్యం అంటే ఆస్తి. నిత్య స్వాస్థ్యముగా ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అబ్రహామునకు తెలియజేశాడు. ఇక్కడ వరకు పాఠకులకు విషయం అర్థమవుతుంది, చదివేవారికి అర్థమవుతుంది, వినేవారికి అర్థమవుతుంది. అయితే కొందరు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 4-5 మాటలలో వ్రాయబడినటువంటి సందర్భాన్ని తీసుకొని అసలు దేవుడు వీరికి స్వాస్థ్యంగా ఇచ్చాడా లేదా అని అడుగుతున్నారు. చూద్దాం అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. వీరికి సందేహంగా ఉన్నటువంటి సందర్భం ఏంటో మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 4-5 వచనాలను కూడా చూడండి. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతను తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. ఈ మాట చదివిన తర్వాత కొందరికి పరిశుద్ధ గ్రంథంలో సందేహాలు వచ్చాయి. ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అబ్రహామునకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేస్తానంటున్నాడు కదా.
నీకును నీ సంతతి వారికి నిత్య స్వాస్థ్యముగా కనాను దేశాన్ని ఇస్తున్నాను అని దేవుడు అన్నాడు కదా. మరి ఇక్కడ పాదము పట్టునంత భూమి కూడా ఇవ్వకుండానే, అబ్రహాము గారికి పాదము పట్టునంత భూమినైనా ఇంకా ఇవ్వకుండానే దేవుడు నీకు నీ సంతతికి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పడం ఏంటి? ఇంతకీ అబ్రహాము గారు కనాను దేశాన్ని స్వాస్థ్యముగా పొందారా లేదా అనేది వాడి ప్రశ్న. కొందరికి వచ్చినటువంటి ప్రశ్న, బైబిల్ను తప్పు పట్టాలి అనుకునేటువంటి వారికి వచ్చినటువంటి ప్రశ్న. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దూరము నుండి కనాను దేశాన్ని చూచి వందనము చేసి, ఇది మా శాశ్వత దేశం కాదు, ఇది మా సొంత ప్రాంతం కాదు, మా సొంత దేశం పరలోకంలో ఉంది అని విశ్వాసము గల వారి మృతి నందినట్టుగా కూడా కనబడుతుంది. ఈ మాటలన్నిటినీ వీరు పైకి తీసి ఏమంటున్నారంటే, దేవుడు వీరికి ఇంతకీ స్వాస్యంగా ఇచ్చాడా లేదా అంటున్నారు. విషయం తెలియకపోతే ఇలాగే పైన చదివితే ప్రశ్నలు పుడతాయి ప్రియులారా. కనుక అసలు బైబిల్లో దేవుడు రాయించిన మాటలను పూర్తిగా చదివారా లేదా అన్నది నాకు ఇప్పుడు సందేహంగా ఉంది. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా వివరణాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలో జరిగిన దానిని పొందుపరిచాడు, ఆ క్రమాన్ని తెలియజేశాడు. దేవుడు అబ్రహాముకు చేసినది వాగ్దానం. దేవుడు అబ్రహామునకు చేసినది వాగ్దానం. వాగ్దానం అంటే అప్పటికింకా నెరవేరలేదు, నెరవేరుతుంది, భవిష్యత్తులో నెరవేరుతుంది. నెరవేరబోయే దానిని గూర్చి ముందుగా చెప్పి దేవుడు అబ్రహాములో విశ్వాసమును చూస్తున్నాడు. అలాగని అబ్రహాము గారు హారానులో ఉండిపోయారా, లేక కల్దీయుల ఊరను పట్టణమైన మెసొపొతేమియాలో ఉండిపోయారా అంటే లేదే. కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో ఉండిపోయారా? లేదే, మరలా కనానుకే వచ్చారు. కనాను దేశంలోనే నివసించారు. ఆయన కనాను దేశంలోనే నివసించారు. అయితే స్వాస్యముగా పొందారా లేదా అన్నది ఇక్కడ వీరికి ప్రశ్న. అబ్రహాము గారు కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ స్వాస్యముగా పొందారా లేదా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ గారు ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, నిజంగా మీరు ఆ అధ్యాయం చదివితే, 7వ అధ్యాయం పూర్తిగా చదివితే చాలా మట్టుకు సందేహాలు తీరిపోతాయి. దేవుడు ముందుగా అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. దెర్ ఈజ్ ఎ ప్రామిస్. వాగ్దానం చేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఏ సమయం, ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా నెరవేరుతుంది? నీ సంతతి, నీ ద్వారా వచ్చేటువంటి వాగ్దాన ప్రకారమైన కుమారుడు. మరలా ఇష్మాయేలు కాదు, వాడిని పక్కన పెట్టాలి. ఇష్మాయేలు దాసి సంతానం, వాగ్దాన ప్రకారం పుట్టిన కుమారుడు కాడు. ఇస్సాకు వలననైనది నీ సంతానము అనబడును అంటున్నాడు దేవుడు. నీ సంతతికి అనగా ఇస్సాకు, యాకోబు, యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది, ఈ 12 మంది ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులకు నేను స్వాస్యముగా భవిష్యత్తులో ఇవ్వబోతున్నాను. ఇదిగో ఇప్పుడు నీవు అడుగుపెట్టినటువంటి ఈ భూమినే స్వాస్యముగా ఇవ్వబోతున్నాను. దేవుడు అబ్రహామునకు స్వాస్యంగా ఇవ్వటానికి అబ్రహాము జీవించే కాలం కొద్దిగానే ఉంటుంది కదా. అబ్రహాం ఏమి 1000, 2000, 10,000 సంవత్సరాలు జీవించాడు కదా. దేవుని ఎడల ఎంతవరకు విశ్వాసమును కలిగి ఉన్నాడన్నదే దేవుడు అబ్రహాములో చూస్తున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ స్వాస్యము కూడా శాశ్వతము కాదని విశ్వాసులు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ దేవుడు కనాను దేశాన్ని స్వాస్యంగా వారికి ఇచ్చి కనాను దేశాన్ని, కనాను ప్రాంతాన్ని పవిత్రమైనదిగా చూపించాలనుకుంటున్నాడా? ఆ ప్రాంతంలో ఏమైనా ఉందా? ఆ ప్రాంతంలో పరిశుద్ధత ఉందా? కాదు. అది కాదు దేవుని ఉద్దేశ్యం. ఒక ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఈ కనాను ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అసలు కనాను శపింపబడినవాడు కదా. నోవహు కుమారుడైన హాము, హాము కుమారుడైన కనాను శపింపబడినవాడు కదా. కనాను ప్రాంతాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ముందుగా నోవహు తెలియజేశాడు, ఈ కనాను తన సహోదరులకు దాసుడైపోతాడు. అంటే షేముకు కానీ యాపెతుకు కానీ దాసుడైపోతాడు. షేము ద్వారా వచ్చిన వారే కదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు. వీరికి వారు దాసులవ్వాలి, కనానీయులు దాసులవ్వాలి. నాటి శాప ఫలితం కనానీయులు అనుభవించాలి. కనుక కనాను ప్రాంతాన్ని దేవుడు ఎన్నిక చేశాడు. అయితే కనాను ప్రాంతాన్ని, కనాను దేశాన్ని దేవుడు స్వాస్యంగా ఇశ్రాయేలుడికి ఇచ్చినంత మాత్రాన ఈ భూమి మీద ఇదే మీ స్థిరమైన స్వాస్యం అని దేవుడు చెప్పటం లేదు.
మీరు ఒక జనాంగమును అనగా ఒక జాతిని భూమి మీద దేవుని కొరకు స్థిరపరిచి దేవుని ధర్మశాస్త్రమును మీరు పాటించి అనేకులకు మీ చుట్టూ ఉన్నటువంటి సర్వలోకమునకు దేవుని గూర్చి పరిచయం చేయాలి అని వీరిని దేవుడు తన రాయుబారులుగా ఏర్పరుచుకున్నాడు. దేవుని పని నిమిత్తం ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేయబడ్డారు అంతే తప్ప ఏదో భూమి మీద మిగిలిన జాతి ప్రజలందరూ ఉన్నారు కదా, నాకు కూడా ఒక జాతి ప్రజలు ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా అక్కడ కనిపించదు. సర్వలోకమునకు దేవుడే, పరలోకమందున్న తండ్రి సర్వలోకమునకు దేవుడే. అయితే ఈ సర్వలోకమునకు తాను దేవుడినని ఒక జాతి ప్రజల ద్వారా తెలియజేయాలనుకున్నాడు. ఇశ్రాయేలును ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలును ఏర్పాటు చేయక మునుపు ఇశ్రాయేలీయులు ఎవరి ద్వారా రాబోతున్నారో వారికి వాగ్దానం చేస్తున్నాడు. నీవు కనాను దేశంలో నివసించాలి, నీ ద్వారా వచ్చేటువంటి సంతానం ఈ దేశాన్ని స్వాధీనంగా పొందుతుంది, స్వాస్యంగా పొందుతుంది. అవును, దేవుడు స్వాధీనపరిచాడు. కానీ అబ్రహాము కాలంలో కాదు, ఇస్సాకు కాలంలో కాదు, యాకోబు కాలంలో కాదు, రూబేనీయులు షిమియోనీయులు ప్రారంభంలో ఉన్నటువంటి కాలాలలో కాదు. ఆ తరువాత వీరు ఐగుప్తు దేశమునకు వెళ్ళారు. ఈ చరిత్ర అంతా ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. యాకోబు గర్భవాసమున పుట్టినటువంటి 12 మంది యోసేపు ద్వారా ఐగుప్తునకు పంపబడి అక్కడ పోషింపబడ్డారు. ప్రపంచంలో అన్ని చోట్ల కరువు భయంకరంగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర యోసేపు గొప్పవాడుగా ఉండి, తెలివైన వాడుగా ఉండి, దైవ జ్ఞాన ఆత్మ కలిగిన వాడుగా ఉండి ముందుగా ధాన్యమంతటిని సమకూర్చిపెట్టాడు. ఇశ్రాయేలీయులను పోషించాడు, కాపాడాడు. కాలక్రమేణా ఈ పరిస్థితులు ఎరుగని మరో క్రొత్త ఫరో ఐగుప్తు దేశానికి అధిపతి కావటం చేత అక్కడ ఉన్నటువంటి ప్రబలుతున్నటువంటి విస్తార సంఖ్యగా మారుతున్నటువంటి ఇశ్రాయేలీయుల మీద కన్నెర చేసి వారందరినీ నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. దేవుడు అప్పుడు మోషే అనే రక్షకుడిని పుట్టించాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రప్పించాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణం చేశారు. ఆ తరువాత ఆ కాలంలో దేవుడు వారికి అబ్రహాముకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానమును నెరవేర్చాడు. అంటే కనాను దేశం ఎప్పుడు ఎవరికి స్వాస్యంగా ఇవ్వబడింది? అబ్రహాము గారికి ఆ కాలంలో కాదు, ఇస్సాకు గారికి ఆయన కాలంలో కాదు, యాకోబు గారికి ఆయన కాలంలో కాదు, ఇశ్రాయేలుల ప్రారంభికులకు వారి కాలాలలో కాదు, మోషే గారి కాలంలో, అలాగే యెహోషువ గారి కాలంలో ఇశ్రాయేలీయులకు భూమి అనగా కనాను దేశం స్వాస్యముగా ఇవ్వబడింది. స్వాస్యమా స్వాధీనమా ఏదీ కాదంటే ఇదిగో ఇది సమాధానం. అబ్రహాము గారికి దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆ వాగ్దానమును ఆయన నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. కనుక ఆ ప్రాంతంలో నివసించాడు. ఎప్పటికైనా నా తరువాత వచ్చినటువంటి సంతానమునకు దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ దేశమంతటిని స్వాధీనపరుచుతాడు, వీరి ద్వారా దేవుడు సర్వలోకమునకు ప్రకటింపబడతాడు అని అబ్రహాము నమ్మికయించాడు. అబ్రహాము కుమారుడని ఇస్సాకు నమ్మికయించాడు. ఎక్కడికి వెళ్ళిపోలేదు, చెల్లాచెదరైపోలేదు. ఈ మాట మీద వారు నమ్మకం ఉంచారు, వాగ్దానాన్ని వారు నమ్మారు. యాకోబు వాగ్దానాన్ని నమ్మాడు. జ్యేష్ఠపుత్రుడుగా పుట్టకపోయినా జ్యేష్ఠత్వమును సంపాదించుకున్నాడు, జ్యేష్ఠుడయ్యాడు. ఏసావు పనికిమాలిన వాడయ్యాడు. కానీ దేవుని వాగ్దానాన్ని కాపాడటంలో యాకోబు మగసిరి కలిగిన వాడయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మొరను విన్న దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించాడు. తన బాహుబలం చేత వారిని కాపాడాడు. అప్పుడు మోషే గారి యొక్క చివరి కాలంలో, యెహోషువ గారి కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసినటువంటి భూమిని స్వాధీనపరిచాడు. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఇప్పుడు మీరు చూడాలి. అప్పుడు మీకు సందేహం నివృత్తి అవుతుంది. దేవుడు నిజంగా వీరికి స్వాధీనపరిచాడా లేదా, స్వాస్యంగా ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఈ మాటల్లో మీరు చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు
యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును వారి పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. ఇశ్రాయేలీయులు కనాను దేశమును ఎప్పుడు స్వాస్థ్యంగా పొందారు? యెహోషువ గారి కాలంలో ఈ కార్యక్రమం పూర్తయింది. మోషే గారి చివరి కాలంలో ఈ కార్యక్రమం మొదలైంది. అనగా యొర్దానుకు అవతల మోషే గారు రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికి అక్కడ స్వాస్థ్యముగా కొంత భాగాన్ని ఇచ్చేశారు. యొర్దానుకు యువతల ఇక మిగిలిన 9.5 గోత్రాలు, 9 గోత్రాలు మరియు అర్ధగోత్రం, వీరికి యెహోషువ ద్వారా భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. కనాను దేశము ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా పంచి ఇవ్వబడింది. ప్రియులారా, చక్కగా అర్థం చేసుకుంటున్నారా? పైన బైబిల్ చదివితే అర్థం కాదు. ఒక వాక్యం అక్కడ, మరో వాక్యం ఇక్కడ, రెండింటికి పొంతన లేకుండా వారు సంబంధాన్ని పెట్టి అక్కడ ఒక పొడి మాటను చదివి ఇక్కడ ఒక పొడి మాటను చదివి ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయేంటి అనుకుంటే ఎప్పుడూ బైబిల్ అలాగే కనిపిస్తుంది. ఎలా చదవాలి? పరిశుద్ధ గ్రంథమును ఒక క్రమంలో చదవాలి, నేర్చుకోవాలి, చరిత్ర పూర్తిగా అధ్యయనం చేయాలి. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీల కాలంలో మోషే గారి చివరి కాలం మందు, యెహోషువ గారి కాలం మందు ఇశ్రాయేలీలకు కనాను దేశం స్వాస్థ్యముగా పంచబడినది, ఇవ్వబడినది. అయితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ ఒకటి ఉంది. అబ్రహాము గారి కాలంలో దేవుడు కనాను దేశాన్ని వారికి వాగ్దానం చేసినా ఇశ్రాయేలీల కాలంలో ఆ భాగము వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడినా దేవుడు మాత్రం అబ్రహాము మొదలుకొని ఇశ్రాయేలీల వరకు సర్వలోకమునకు కూడా చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి ఒక్కటే: ఈ భూమి మీకు శాశ్వతము కాదు. అది కనాను దేశమైనా, అది మిగిలిన ప్రాంతము ఏదైనా, ఏ కాలములోనైనా ఈ భూమి మీకు శాశ్వతము కాదు. ఈ భూమిని మీరు విడిచిపెట్టి రావాలి. ఈ విషయం మీద పరిపూర్ణమైన అవగాహన ఎవరికైతే ఉంటుందో వారే విశ్వాసులు. ఈ భూమి మనది కానప్పుడు మనది ఏది? ఈ భూమి మనకు శాశ్వతము కానప్పుడు మన శాశ్వతమైన భూమి ఏది అని ఆలోచించి పరలోకమందున్న తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేరుకున్న వాడే విశ్వాసి. వాడే బ్రతికి బట్ట కట్టగలుగుతాడు. వాడే మహిమ శరీరాన్ని పొందగలుగుతాడు. వాడే నిత్యత్వపు లోకంలో కనిపిస్తాడు. ప్రియులారా, ఇది ప్రధానమైనటువంటి సంగతి. దీనిని అబ్రహాము గారు గ్రహించారా? గ్రహించారు. ఇస్సాకు గారు గ్రహించారా? గ్రహించారు. యాకోబు గారు గ్రహించారా? గ్రహించారు. విశ్వాసులు అనేక మంది గ్రహించారా? గ్రహించారు. స్వాస్యములుగా పొందిన కనాను దేశాన్ని స్వాస్యముగా పొందిన మోషే గారు గ్రహించారు. అందుకే మోషే గారు నేను ఆ దేశంలో నివసించి తరతరాలు అక్కడే ఉండాలని ఎక్కువగా మనస్సు పెట్టలేదు, కోరుకోలేదు. దేవుడు చెప్పినట్టుగా యొర్దానుకు అవతలే ఆయన నిద్రించారు. ఇశ్రాయేలీయులలో కనాను దేశమును స్వాస్యంగా పొందినా కానీ అనేక మంది నీతిమంతులు, విశ్వాసులు, వారు దేవుడు ఇచ్చిన ఈ స్వాస్యము మీద మనస్సుంచక అసలైనటువంటి లోకము కొరకు వారు ఆలోచన చేసి దేవుని కొరకు బ్రతికారు. అట్టివారు దేవునికి కావాలి. మరి అలాగైతే భూమి మీద కనానును దేవుడు స్వాస్యంగా ఎందుకు ఇచ్చాడు? వీరు భూమి మీద కొంతకాలమైనా బ్రతకాలి కదా, బ్రతకడానికి ఇచ్చాడు. 70-80 ఏళ్ళు భూమి మీద బ్రతకాలి కదా, బ్రతికి దేవుని కొరకు పని చేయాలి కదా, దేవునిని లోకానికి ప్రకటించాలి కదా, విశ్వాసము కలిగిన వారుగా బ్రతకాలి కదా. దాని కొరకు దేవుడు ఒక నివాసాన్ని వారికి ఏర్పాటు చేశాడు. ఈరోజు మీకు కూడా నివాసాలు ఉన్నాయి. కానీ ఇవి శాశ్వతములా?
మీరు కట్టుకున్న ఇల్లు మీకు శాశ్వతమా? మీరుంటున్న ఊరు మీకు శాశ్వతమా? మీ పౌరసత్వం మీకు శాశ్వతమా? ఏం చేశారో చూద్దాం. నాటి కాలంలో వాగ్దానమును పొందిన వారు ఏం చేశారో చూద్దాం. దేవుని నుండి స్వయంగా వాగ్దానమును పొందిన వారు ఏం చేశారో చూద్దాం. ప్రశ్న అడిగిన వారికి ఈ సమాధానం చక్కని జ్ఞానమును నేర్పిస్తుంది. వారు మారితే పరలోకానికి వారు రావాలి, వారు మారకపోతే నరకానికి ఇదే మాటల చేత వారు పంపబడాలి. వాగ్దానమును స్వయంగా పొందినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు ఏం చేశారో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందండి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచన చేయండి. వ్రాయబడిన మాటల్లో దేవుడు వారిని గూర్చి పొంగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. భూమి మీద ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని వారికి చూపించి ఇది నేను మీకు ఇవ్వబోతున్నటువంటి స్వాస్యం అని దేవుడు చెప్పినా వారు దూరము నుండి చూసి వందనము చేసి ఇది మాకొద్దు, ఇందులో మేము నివసిస్తున్నా ఇది మా స్వాస్యం అని మేము అనుకోవటం లేదు, దీనితో పాటే సరిపెట్టుకోవాలని మేము కోరుకోవటం లేదు. తండ్రి, భూమి మీద మీరు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు మీ కొరకు బ్రతకడానికి, మిమ్మును అనేక మందికి తెలియచేయటానికి, విశ్వాసిగా నేను జీవించటానికి, కనుక మాకు మరి శ్రేష్టమైన దేశం కావాలి అని వారు కోరుకుంటున్నారు. మరి శ్రేష్టమైనది ఉందా? కనాను దేశమును మించిన శ్రేష్టమైన దేశం ఉందా? పాలు తేనెలు ప్రవహించే దేశం కంటే శ్రేష్టమైన దేశం ఉందా? ఉంది. అదే పరలోక సంబంధమైన దేశము. పరలోక సంబంధమైన దేశము, నిత్యత్వములో ఉండే దేశము, తండ్రితో ఉండగలిగేటువంటి ఆ దేశము, దేవుని దేశము. వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు గనుక దేవుని యందు విశ్వాసము కలిగిన వారై దేవుని కొరకు బ్రతికి ఈ భూమి మీద ఈ ప్రాంతాన్ని వారు స్వాస్యముగా కోరుకొనక విశ్వాసము గలవారై మృతి నొందిరి. కనుక దేవుడు వారి దేవుడనని చెప్పుకొనుటకు సిగ్గుపడటం. వీరు నా పిల్లలు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. భూమి మీద ఒక ప్రాంతమును, ఒక స్వాస్యముగా వారికి ఇచ్చాను. నన్ను ప్రకటించడానికి ఆ దేశంలో ఉండమని నేను వారికి చెప్పాను. ఆ దేశాన్ని చూచి వారు మురిసిపోయి అక్కడతో సరిపెట్టుకోకుండా నా దగ్గరికి వస్తున్నారు. వారు నన్ను కోరుకుంటున్నారు. వారు దీనిని బట్టి వీరు నా పిల్లలు అంటున్నాడు దేవుడు. వీరు నా పిల్లలు అంటున్నాడు దేవుడు. ఈరోజు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి పిల్లలకు కావాలి, కానీ తల్లిదండ్రులు పిల్లలకు అక్కర్లేదు. అలాంటి వారిని ఏమనాలి చెప్పండి? తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి తీసుకోండి, కానీ తల్లిదండ్రులను తీసుకోరా? తల్లిదండ్రులను చూసుకోరా? తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలకు ఏదైనా కొని తెచ్చినప్పుడు దానిని పిల్లలు తీసుకుంటారు. ఏదైనా ఒక వస్తువో లేకపోతే ఒక తిండి పదార్థమో బజారు నుంచి కొనుక్కుని తెచ్చుకొని వారికి ఇచ్చినప్పుడు వారు దాన్ని తీసుకుంటారు. మా అమ్మ, మా నాన్న నాకు ఒక చాక్లెట్ తెచ్చారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారు, లేకపోతే ఒక ఆడుకునే వస్తువు తీసుకొచ్చారు, లేకపోతే చదువుకోవడానికి పుస్తకాలు తీసుకొచ్చారు, తీసుకుంటారు. అలాగని మిమ్మల్ని మర్చిపోతారా? మీకంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తారా? మీకంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తారా? ఒక పూటలో కరిగిపోయేవి అవి, ఒక రోజులో కొంతకాలంలో తరిగిపోయేవి అవి, పక్కన పారవేయబడేవి అవి. వాటికంటే మిమ్మును తక్కువగా ప్రేమించటం న్యాయమా? పిల్లలు మీరు ఇచ్చినటువంటి వస్తువులను గొప్పగా చూసుకొని
మిమ్మల్ని తక్కువగా చూడటం న్యాయమా? భూమి మీద చిన్న సంగతి మీకు అర్థమవుతుందని ఉదాహరణగా చెప్పాను. పరలోకమందున్న తండ్రి దగ్గర మీరు ఆలోచన చేయండి. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, వారి సంతతికి దేవుడు వాగ్దానం చేసి ఒక ప్రాంతమును, ఒక దేశమును స్వాధీనపరిచిన, స్వాస్యంగా ఇచ్చిన విశ్వాసులైన వారు మాత్రమే. మరలా ఇందులో అందరూ కాదు, అనేక మంది దౌర్భాగ్యులే. అనేక మంది ఇందులో దౌర్భాగ్యులే, కానీ కొందరే విశ్వాసులు. ఆ విశ్వాసులు అందరూ కూడా మరి శ్రేష్టమైన దేశమును కోరుకున్నారు. అదే పరలోక సంబంధమైన దేశము. ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? మనం కూడా ఇలా ఆలోచించాలి. మనం దేవునికి కుమారులము కావాలంటే, మన దేవుడని మనం చెప్పుకోవటానికి, మనము ఆయన పిల్లలని ఆయన చెప్పుకోవటానికి న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలంటే, ఆయన సిగ్గుపడకుండా ఉండాలంటే, మనము మరి శ్రేష్టమైన దేశమును కోరుకుంటూ మన తండ్రిని ఘనపరచాలి. ఆ విధమైన బ్రతుకును మనం భూమి మీద కలిగి ఉండాలి. ఎంతమంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది విశ్వాసులుగా బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అంటే, లోకమందు ఒక ఇల్లు కొనుక్కోవటానికని, పెళ్లి చేసుకోవటానికని, పిల్లలను కనటానికని, ఉద్యోగాన్ని పొందటానికని, ప్రమోషన్ రప్పించుకోవటానికని, తిండి తినటానికని, బ్రతకటానికని, ఇలాంటి కారణాలన్నీ చెప్పి అక్కడితో సరిపెట్టుకుంటున్నారా అంటే, మీరందరూ కూడా ఇశ్రాయేలీయులలో మిగిలినటువంటి మనుషుల వలె, అనగా దౌర్భాగ్యుల వలె ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త. నాటి కాలంలో వారే అంత దౌర్భాగ్యులైతే నేటి కాలంలో మీరు ఇంకెంత దౌర్భాగ్యులు అవ్వాలి? వ్రాయబడిన ఎన్నో మాటలు హెచ్చరిస్తున్నా సరే మీరు ఇంకా మారకపోతే మీరు ఇంకా ఎంత దౌర్భాగ్యులు అవ్వాలి? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని బైబిల్ సెలవిస్తోంది. కనుక మీ కన్న తండ్రి అనే దేవుడు మీకు గొప్పవాడా? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక భూమి గొప్పదా? ఒక ఇల్లు గొప్పదా? ఒక ఉద్యోగం గొప్పదా? సంపద గొప్పదా? మీ దేవుడు కదా మీకు గొప్పవాడు. అలా ఎవరైతే బ్రతుకుతారో వారే ఆయనకు పిల్లలు. మిగిలిన వారి విషయంలో వారు ఆయన పిల్లలే కారు. తమ దేవుడినని చెప్పుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అని వ్రాయబడిందంటే, దేవుడు వారిని గూర్చి ఎంతగా పొంగిపోతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మును గూర్చి అంత మాట దేవుడు అనగలడా? మిమ్మును గూర్చి దేవుడు అంత మాట అనగలడా? మీ దేవుడిని అనిపించుకోవటానికి నాకు ఏమాత్రం నామోషి లేదు అని దేవుడు అనగలడా? అనగలిగినంత బ్రతుకు మీలో ఉందా? ఆలోచించండి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో చూడండి. గొప్ప భక్తిని కోరుకుంటున్నాడు, విశ్వాసమును కోరుకుంటున్నాడు. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. అద్భుతమైన వివరణ పౌలు గారు ఫిలిప్పీలతో తెలియజేస్తున్నారు. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. పౌలు గారు ఫిలిప్పీలతో చెబుతున్నటువంటి ఈ గొప్ప మాటలను చూస్తున్నారా? శరీర సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచితే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నట్టే. నాటి కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే విశ్వాసము గలవారై మృతునందారు. ఇశ్రాయేలీయులలో విశ్వాసము కలిగిన వారు అందరూ కూడా దేవుని కొరకు బ్రతికి మృతి నొందారు. మరి మీరు, ఇప్పటి కాలంలో ఉన్న మీరు ఎలా ఉన్నారు? శరీర సంబంధమైన, భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నారా? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందుంటే భూమి మీద మనం ఏ దేశాన్ని కోరుకోవాలి? కనాను దేశాన్ని కోరుకోవాలా? మరే ఇతర దేశాన్ని కోరుకోవాలా? భూమి మీద మనం ఇక దేనిని కోరుకోవాలి? వస్తువును కోరుకోవాలా? ధనాన్ని కోరుకోవాలా? ఇక దేనిని కోరుకోవాలి? మీరు చెప్పండి. కనుక నాశనమే వారి అంతము అంటున్నాడు చూడండి. ఎవరి అంతమైతే నాశనముగా ఉంటుందో
వారే భూ సంబంధమైన వాటిని కోరుకొని పరలోక సంబంధమైన వాటిని ద్వేషిస్తారు. ఎవరి బ్రతుకైతే నిత్యత్వంలో ఉంటుందో, జీవముతో కూడినదిగా ఉంటుందో, వారు పరలోక సంబంధమైన వాటిని కోరుకుంటారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన దేన శరీరమును తన మహిమగల శరీరము రూపములోనికి క్రీస్తు మార్చుతాడు. కనుక విశ్వాసము కలిగిన వారుగా ఉండి దేవుని కొరకు బ్రతకండి. అబ్రహాము గారిని చూడండి, విశ్వాసము కలిగిన వాడుగా దేవుని కొరకు ఎలా బ్రతికాడో చూడండి. కనుక పైపైన చదివితే బైబిల్ అర్థం కాదు, లోతులకు వెళితే సంపూర్ణమైన జ్ఞానమును మనకు అనుగ్రహిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులలో స్వాస్యముగా భూమిని పొందిన తరువాత కూడా ఇశ్రాయేలీయులలో అనేక మంది దేవుని కొరకు బ్రతికారు. అంటే వారు స్వాస్యముగా ఈ భూమిని పొందారు కనుక ఈ భూమిని ముద్దాడి ఈ భూమితోనే ఉండిపోయి ఈ భూమిలో కలిసిపోయి చివరికి నాశనం అయిపోలేదు. మరి వారు ఎలా ప్రవర్తించారు? స్వాస్యమును పొందిన తర్వాత కూడా, వాగ్దానం పొందినటువంటి వీరు దేవుని కొరకు బ్రతికారు. స్వాస్యమును పొందిన తర్వాత కూడా దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు. విశ్వాసుల జాబితాలో చేర్చబడిన వారు ఉన్నారు. వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జాబితా అంతా కూడా దేవుని వలన వాగ్దానము చేయబడి స్వాస్యముగా ఈ భూమి మీద కనాను దేశమును పొందినవారే. అయినా వారు అడవులలోను గుహలలోను సొరంగములలోను ఎందుకు సంచరించారు? ఫర్ ఎగ్జాంపుల్ దావీదును తీసుకోండి. దావీదు ఏ కాలంలో ఉన్నాడు? ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాస్యముగా పొందిన తరువాతి కాలంలో ఉన్నాడా, ముందర కాలంలో ఉన్నాడా? తరువాతి కాలంలోనే ఉన్నాడు. అంటే అప్పటికి ఇశ్రాయేలీయులు స్వాస్యముగా భూభాగాలను పొందారు. మరి దావీదు అడవులలోను గుహలలోను సొరంగములలోను ఎందుకు సంచరించాడు? దేవుని కొరకు. యెరూషలేము నాదా, యెరూషలేముతో నేను నిత్యం ఉండిపోతానా? ఈ కనాను దేశంతో నిత్యం నేను ఉండిపోతానా? దేవుడు ఈ భూమి మీద నాకు అప్పగించిన పని చేయటానికి ఈ భూమి మీద నేను ఆ ప్రాంతంలో నివసించాలి, అంతే తప్ప నా శాశ్వతమైన దేశం పరలోకం అనుకున్నాడు. కనుక గుహలలోను అడవులలోను సొరంగములలోను తిరిగిన దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై జీవించాడు. ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి. వాగ్దానము పొందినవారు, స్వాస్యమును పొందినవారు ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి. మరి శ్రేష్టమైన వాగ్దానం కొరకు ఇన్ని కష్టాలు అనుభవించారు. ఆ వాగ్దానం ఏంటి? మరి శ్రేష్టమైన వాగ్దానం, మరి శ్రేష్టమైన దేశం ఏంటి? పరలోకం, నిత్యత్వం. దీనిని దేవుడు ఉదాహరణగా చూపిస్తూ దానిని అసలైన దానిగా పరిచయం చేస్తున్నాడు. పరలోక సంబంధమైన దేశం. కనుక మనం కూడా వారితో పాటు మనం కూడా చేర్చబడాలి. వారొక్కరే కాదు, మనం కూడా వారితో చేర్చబడాలి. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము మనము కూడా వారితో పాటు చేర్చబడాలి. కనుక ఈ మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. అందుకే ఈ మాటలు ఇప్పుడు మీరు వింటున్నారు. మార్పునందండి. వారితో చేర్చబడటానికి సాహసం చేయండి, గెలుపొందుతారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ భూమి మీద దేవుని కొరకే బ్రతకండి. ఏదో లోకంలో ఉన్నదాని కొరకు మీరు బ్రతకండి. దాని కొరకు మీరు బ్రతకండి.
దేవుణ్ణి తెలుసుకున్న ఉద్యోగం కోసం బ్రతికేవాడు ఒకడు. దేవుణ్ణి తెలుసుకున్న ఈ భూమి మీద భోగభాగ్యాలను అనుభవించడానికి బ్రతికేవాడు మరొకడు. ఇంకేం తెలుసుకున్నావు నువ్వు దేవుణ్ణి? నీవు ఆయనను తెలుసుకున్నావని నీవు చెప్పుకోవటానికి నీకు సిగ్గుగా లేదు, కానీ నీవు దేవుని కుమారుడు అని చెప్పుకోవటానికి ఆయనకు సిగ్గు. నిన్ను ఆయన కుమారునిగా స్వీకరించడు, కుమార్తెగా స్వీకరించడు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మార్పు నొందండి. ఆ జాబితాలో మనం కూడా చేర్చబడాలి. కష్టాలకు భయపడిపోతున్నారా? ఏమండి, రంపములతో కోయబడ్డారా? రాళ్లతో కొట్టబడ్డారా? మేమైతే అలాంటి కష్టాలను భరించలేమండి అనుకుంటున్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. కరోనా వైరస్ ఉంది కదా, ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే, ఈ వ్యాధిని అడ్డుకోవాలంటే టీకా వేయించుకోవాలి. టీకా ఎలా ఉంటుంది? టీకా వేయించుకోవాలంటే ఎలా ఉంటుంది? సూది మందు వేసుకోవాలి కదా, సూదికి వచ్చాలి కదా. సూదికి వచ్చాలా అక్కర్లేదా? తీయగా ఏదైనా ఒక చాక్లెట్ లాగా చప్పరించుకుంటూ వెళ్ళిపోవడమేనా? లేదు కదా. టీకా మందు వేసుకోవాలి, సూదికి వచ్చాలి. సూదికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సుర్రుమంటది, కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ఎంతసేపు? జస్ట్ 5 minutes. ఆ బాధ అంతా కూడా జస్ట్ 5 minutes. మరి ఆ తర్వాత టీకా వేయించుకున్న తర్వాత చాలా కాలం మీకు ఆ టీకా సంరక్షణగా ఉంటుందని వారు చెబుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు చెప్పబడినటువంటి ఈ జాబితా అంతా కూడా సూది మందు ఆ నొప్పి ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండేదే. మరి తర్వాత నిత్యత్వం, అపారమైన కాలం, యుగ యుగములు తరతరములు దేవునితో పాటు నివసించే కాలం. ప్రియులారా, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు అని మీరు వెనకడుగు వేస్తే అతి భయంకరమైనటువంటి నాశనం మీ కొరకు ఎదురు చూస్తుంది. లోకములో, భూమిలో సంతోషించాలి, సుఖించాలి, దేవునికి దూరంగానైనా సరే బ్రతుకు జీవుడు అనుకుంటూ ఏదో విధంగా బ్రతకాలి అనుకుంటే కనుక నువ్వు చాలా మోసంలో ఉన్నావు, జాగ్రత్త. అయితే నేను దేవుని కొరకు ఏ కష్టాన్నైనా ఎదిరించాలి, భరించాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా. ఏ కష్టం నన్ను ఏం చేయగలదు? దావీదు అదే అనుకున్నాడు. నేను అడవిలో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు, సొరంగంలో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు, గుహలో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు. దానియేలు అదే అనుకున్నాడు. సింహపు బోనులో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ సింహం ఏం చేయగలదు? శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అదే అనుకున్నారు. నేను అగ్ని జ్వాలలో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు, మేమంతా పడద్రోయబడినా దేవుడు నాతో ఉంటాడు. దేవదూతను పంపించాడు దేవుడు. ఆలోచించండి. కనుక దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి మంచి నిర్ణయం ఈ సందర్భంగా మీరందరూ తీసుకోవాలని నేను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రియులారా, లోకములో ఈ భూమిని దేవుడు అశాశ్వతమైనదిగా చూపిస్తున్నాడు. శాశ్వతమైనది మాత్రం పరలోకంలో ఉంది. మన తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, లేని ఎడల యేసుప్రభు మనతో చెప్పి ఉండును కదా, అనేక నివాసములు కలవు. మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన మనలను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఆయనతో పాటు వెళ్ళటానికి మనం సిద్ధపడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే బ్రతికి నిద్రించాలి. ఇక చివరిగా ముగింపులో అద్భుతమైనటువంటి మరో మాట మనం చూద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము, మూల భాషలో వెదకుచున్నాము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ ఉందా? అబ్రహాం గారికి ఉందా? ఇస్సాకు గారికి ఉందా? యాకోబు గారికి ఉందా? ఇశ్రాయేలీయులలో ఎవరికైనా ఉందా? నిలువరమైన పట్టణం కాదు ఇది. ఉండబోయే దానికోసం ఎదురు చూడాలి, దానికోసం వెతకాలి. ఎవరు వెతుకుతున్నారు? ఉండబోయే దానికోసం ఎవరు వెతుకుతున్నారు? ఈ భూమి మీద కొంతకాలం అశాశ్వతంగా ఉండేదానికోసం వెతుకులాట. ఎక్కడ మంచి స్థలం ఉంటుంది, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా కట్టుకోవాలి. ఇచ్చోళ్ళారా, పరలోక సంబంధమైన దేశము, శాశ్వతమైన దేశము, దానిని సంపాదించుకోవటానికి ఉందా ఈ వెతుకులాట? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పింది? అర్థం కాలేదు చాలామందికి.
అర్థం కాలేదు చాలామందికి. అందుకే స్వాస్యమా స్వాధీనమా ఏదీ కాదా, 2 మాటలు చదివి బొడ్డు ఊడకుండా బైబిల్ దగ్గరకు వచ్చి నోరు పారేసుకుంటే భయంకరమైనటువంటి వేదనలోనికి నువ్వు పోతావు. భయంకరమైన వేదనలోనికి నువ్వు పోతావు. తర్వాత నిన్ను నీవు రక్షించుకోకపోతే చాలా పెద్ద నష్టాన్ని నువ్వు మిగిల్చుకున్నట్టే. లాభం మిగిల్చుకున్నావు అనుకుంటున్నావేమో, నష్టాన్ని మిగిల్చుకుంటున్నావు. ఈ భూమి మీద నేను ఇలాగో 2 ప్రశ్నలు వేసి కొంతమంది మతోన్మాదులను రెచ్చగొట్టడం వలన వారు నా అకౌంట్లో కొన్ని డబ్బులు వేస్తారు అని ఏదో ఈరోజు భూమి మీద సునకానందాన్ని పొందుతున్నామేమో. ఇదంతా ఎంతకాలం? ఇదంతా అశాశ్వతం. కరోనా వచ్చి పోయేవంటే నీ డబ్బు అంతా కూడా వెనకొన్నవాడు తింటాడు, లేకపోతే బ్యాంకు వాళ్ళు తింటారు. భూమి మీద 4 డబ్బుల కోసమా దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? తెలిసినా కొంతమంది విషయం తెలిసినా సరే అపార్థాలు సృష్టించడానికి మతోన్మాదులుగా మారుతున్నారు. కనుక ప్రియులారా, ఈ పెంట మీద పైసలు ఏరుకునేటువంటి ప్రవృత్తుల్లో నుండి మీరు బయటకు రావాలి. అందులో ఉండకూడదు, మీరు బయటకు రావాలి. పరలోక సంబంధమైన దేశము, శ్రేష్టమైన దేశము, నిత్య స్వాస్యము, దాని కొరకు అబ్రహాము మొదలుకొని నేటి వరకు విశ్వాసులైన వారు మాత్రమే ఆలోచించారు. మీరు కూడా అలాగే ఉండాలని ఈ పాఠము ద్వారా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా ప్రియ కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన దివ్యమైన మీ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఎందరో అవివేకులు, మూర్ఖులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సారాంశాన్ని గ్రహించలేక తప్పు పట్టాలని యత్నిస్తూ తమను తామే పొడుచుకొని నాశనమైపోయారు. వారు వ్రాసిన దానిని బట్టి అనేక మంది అవిశ్వాసులు కూడా నాశనంలోనికి వెళ్ళిపోతున్నారు. అటువంటి తరుణంలో మీ మహాజ్ఞానమును మరొక్కసారి వివరించి మీ పిల్లల మనోనేత్రములు వెలిగించి క్రీస్తు మార్గంలో వారందరినీ నడిపించుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. కేవలము మీ చేత పోషింపబడుతున్నాం, మీ చేత వెన్నుతట్టి ప్రోత్సహింపబడుతున్నాం, క్రీస్తు రాయబారులుగా బ్రతుకుతున్నాం. నాయన, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్న తర్వాత పెంట కోసం మరలా ఆలోచించడం భావ్యం కాదు. నా తండ్రి, ఇంత గొప్ప మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన స్తుతులు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ, నాయన, నిత్యత్వము, శాశ్వతము, నిత్య స్వాస్యముగా ఉండే పరలోక సంబంధమైన దేశమును నిరంతరము కోరుకుంటూ దాని నిమిత్తమే ఈ భూమి మీద మా బ్రతుకును అంకితం చేసుకుంటూ మీ కొరకే జీవించి మృతి చెందగలుగుటకు, నిద్రించి మహిమ శరీరమును ధరించుకొని క్రీస్తు ద్వారా మీ యొద్దకు రాగలుగుటకు సంపూర్ణమైన కృప, దయ, మీ దీవెన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మీ కుమారుడును మా రక్షకుడును సర్వలోకమునకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా కొంతమందికి కలుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలను తెలుసుకున్నారు. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుని కృపను బట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని అద్వితీయమైనటువంటి దేవుని జ్ఞానమును మీరు పొందబోతున్నారు. కనుక క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మందికి దీనిని పరిచయం చేస్తూ దేవుని యొక్క జ్ఞానమును అనేకులకు చేరువ చేయాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక మిగిలిన మా సమాచారం అంతా మా వెబ్సైట్లో కానీ, మా ఆండ్రాయిడ్ అప్లికేషన్లో కానీ, లేక వాట్సాప్ ద్వారా కానీ మీరు పొందడానికి అవకాశం ఉంది. మా వెబ్సైట్ చిరునామా www.christchurch.asia. అలాగే మా ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో మీకు లభ్యమవుతుంది. స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అని మీరు సెర్చ్ చేయగలిగితే అక్కడ మీకు లభిస్తుంది. అలాగే మా వాట్సాప్ నంబర్ 8978414178. ఈ విషయమై తగిన విధంగా మీరు అందరూ కూడా ప్రవర్తించాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో మాత్రమే మీకు లభ్యమవుతున్నాయని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.